సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని 22A లో ఉన్న భూములను ఆ జాబితా నుంచి తొలగించాలని అమీన్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ పాండు రంగారెడ్డి బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అమీన్పూర్ 200 సర్వే నంబర్లో దాదాపు 500 ఎకరాల ఈ పరిధిలో ఉన్నాయని, అమీన్పూర్ అంటేనే మొత్తం గవర్నమెంట్ భూములు అన్నట్లుగా 75% వరకు ప్రాఫిటెడ్ లో పెట్టారని, దీనిని తొలగించే వరకు తాము ఉద్యమిస్తామన్నారు. దీనిపై ఈ నెల 29న బీరంగూడ నవ్య చౌరస్తాలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 22A ను వ్యతిరేకిస్తూ నిరసన ధర్నా నిర్వహిస్తామన్నారు. ఏళ్ల తరబడి ఇల్లు నిర్మించుకుని ఉన్న బాధితులు ఆవేదన దృష్ట్యా 22A జాబితాలో ఉన్న భూములు ఆ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. 29న జరిగే కార్యక్రమానికి బాధితులందరూ హాజరై ప్రభుత్వానికి తమ గలం విప్పాలని, దీంతో ఆగకుండా తమకు న్యాయం జరిగేంత వరకు పోరాడాల్సిన అవసరం ఉందని మీడియా సమావేశంలో తెలిపారు. మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి తెలుసు. టిఆర్ఎస్ పార్టీకి ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ తెచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఇది అంత ఆషమాషి కాదు. ఆఫ్టర్ ఆల్ ఈ ప్రభుత్వం మెడల్ వంచడం అనేది ఈ టిఆర్ఎస్ పార్టీకి మా నాయకుడు కేసీఆర్ గారికి ఒక లెక్క కాదు. తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 22A ఏదైతుందో దానిపైన ఉద్యమించడం, వాటిని తొలగించేంత వరకు దీన్ని విరమించేది లేదని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. 157 సర్వే నంబరు హెచ్ఎండిఏ లేఅవుట్ చక్రపురి కాలనీ రాసుకోండి. మళ్ళీ ఒకసారి 157 సర్వే నంబరు చక్రపురి కాలనీ, మొత్తం 12 ఎకరాల చిల్లెర టోటల్ సర్వే నంబర్. అందులో 2 ఎకరాలు వాళ్ళ ఇద్దరు రైతులకు చిన్న డిస్ప్యూట్ ఉంది, అది లేఅవుట్ కాలే. ఆ 2 ఎకరాలు లేఅవుట్ కాలే. మిగతా 10 ఎకరాల పై చిలుకు ఏదైతుందో అది ఆల్రెడీ హెచ్ఎండిఏ లేఅవుట్, కానీ మొత్తం 12 ఎకరాలు చిల్లర ప్రొపర్టీలో పెట్టడం జరిగింది. మళ్ళీ మీరు అడుగుతా ఉన్నారు, మేము ఎక్కడ డిస్ప్యూట్ ఉన్నది ప్రొపర్టీలో పెడుతున్నామని చెప్తా ఉన్నారు. మరి ఇది డిస్ప్యూట్ ఉందా? ఇచ్చింది హెచ్ఎండిఏ లేఅవుట్, ఉన్నది 2 ఎకరాలు, పెట్టింది 12 ఎకరాలు. అసలు అప్లై చేస్తే ఎంఆర్ఓ గారితో నేనేం మాట్లాడినా, మనం దరఖాస్తు పెట్టుకుంటే ఆయన రాసి పైకి పంపిస్తాడట. మరి పైకి అంటే పైన ఎవరు పంపిస్తాడు ఏంది అనేది ఇంకా తెలియదు, దాన్ని కూడా తెలుసుకుంటాం. ఇక నేను ఒకటే కోరుతా ఉన్నా, ఏదైతే 29వ తారీఖు ఇక్కడ ఏదైతే 22A పెట్టినటువంటి కాలనీలు ఉన్నాయో వాళ్ళందరూ వాళ్ళ 29వ తారీఖు పొద్దున 10 గంటలకి నవ్య సర్కిల్, గ్రీన్ఫీల్డ్ సర్కిల్కు ప్రతి ఒక్కరు వచ్చి మీ కాలనీ పేరు, అలాగే మీ ప్లాట్ నెంబరు, మీ పేరు అక్కడ మీడియా ముఖంగా, అలాగే మన రాష్ట్ర నాయకులు, మన పెద్దలు హరీష్ అన్న గారి దృష్టి కూడా మీరు తీసుకుపోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా. అందరూ వచ్చి మాకు చెప్తా ఉన్నారు, సంతోషం. మేము కూడా తీసుకుపోయి పెద్దల దృష్టికి తీసుకుపోవడం జరుగుతూ ఉంది. మేము చెప్పేదానికంటే మీరు వచ్చి మీ బాధను మీరు పెద్దల సమక్షంలో చెప్తే కూడా బాగుంటుందని చెప్పి ప్రతి కాలనీ సోదరునికి నేను ఒకటే కోరుతా ఉన్నా. 29వ తారీఖు 10 గంటలకి అందరూ వచ్చి ఈ ధర్నా కార్యక్రమాన్ని ప్రభుత్వం దిగి వచ్చి ఈ 22A నుంచి తొలగించే వరకు మనము ఉద్యమం చేయక తప్పదు. ఎందుకంటే మీరు అందరూ ముందుకు రావాలని చెప్పి ప్రతి కాలనీ వాసునికి మళ్ళొకసారి కోరుతా ఉన్నా.